పట్నం బషీర్బాగ్లో ఉన్న సర్కార్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆఫీస్ ఇది. అంటే రాష్ట్రంలో నూనె ఉత్పత్తి చేసే పంటలు, పంట దిగుబడులు, దిద్దుబాటు చర్యలను చూసుకునే ఆయిల్ ఫెడ్ శాఖ ఆఫీసులన్నిటికీ పెద్ద ఆఫీస్ అన్నట్టు. మరి ఇంజన్ చక్కగా తొవ్వల పడితేనే ఎనుకున్న రైలు డబ్బాలు చక్కగా వస్తాయి కాబట్టి హెడ్ ఆఫీస్లో డ్యూటీ చేసేటోళ్ళంతా టైంకు ఆఫీస్కు వస్తున్నారా, ఏమన్నా పని ఇలగబెడుతున్నారా లేదా అని చెప్ప పెట్టకుండా మబ్బుల 10 గొట్టంగా ఆఫీస్కి వచ్చిండు మంత్రి తుమ్మల సారు. గంత పొద్దుగాల మంత్రి గారు వస్తారని కలగంటరా? షిరా మామూలు అన్నట్టు సగం మందన్న ఆఫీస్కు హాజరు కాలేదు అప్పటికి కూడా. మొత్తం తిరిగి చూసినా పట్టుమని 10 మంది కూడా రాలే ఆఫీస్కు. మరి ఏంది కథ, మొత్తం ఎంతమంది ఉన్నారు అని ఆయిల్ ఫెడ్ ఏంటి శంకరయ్య సార్ను కూర్చోబెట్టి అడిగిండు. ఇన్నరా 40 మంది చేస్తారట ఈ ఆఫీస్లా. కానీ టైం పొద్దుగాల 11 కావస్తున్నా 10 మంది రాలే. అయినా ఏం పడిపోయిందని? చెప్పులు మనవి కాదు, గొంగడి మనది కాదు. టైంకు మన జీతం మన అకౌంట్లో పడితే చాలు. ఆఫీస్కు టైంకు పోతే మనం సర్కారు ఉద్యోగులం ఎట్లయితాం బై అనుకుంటున్నట్టుర్రు. ఇట్లా ఇంకోసారి రిపీట్ అయితే బాగుండదు. ఇప్పుడు రానోళ్ళ మీద చర్యలు తీసుకోమని వార్నింగ్ ఇచ్చి పోయిండట. మొన్న 15 రోజుల కిందట మార్కెట్ ఆఫీస్కి పోయినా ఇదే కథ ఉండే. ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ఆఫీస్లో సేమ్ సీన్.